హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం గురించి నేర్చుకుందాం. సో మనకు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే ఈ యొక్క పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం గురించి కూడా మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క పీఎం విశ్వకర్మ యోజన నుండి మనకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇందులో మనం ముఖ్యంగా ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అలాగే దీని యొక్క ఉద్దేశం ఏంది, అలాగే దీనివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో మనకు ఈ యొక్క పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం మొదటిగా ఎప్పుడు ప్రారంభమైందంటే సెప్టెంబర్ 13, 2023 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఈ యొక్క పథకం ప్రారంభమైంది. సో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 13, 2023 రోజున. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క పథకం అనేది దేని గురించి, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సాంప్రదాయ చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే హస్తకళాకారులకు పనిముట్లతో పనిచేసే వారికి అన్ని రకాల మద్దతు అందించడానికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరెవరికంటే సాంప్రదాయ చేతి వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి, అలాగే హస్తకళాకారులకు పనిముట్లతో పనిచేసే వారందరికీ కూడా అన్ని రకాలుగా మద్దతు అందించడానికి ఈ యొక్క పీఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ఉద్దేశం ఏంది, ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనేది మనకు చాలా ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీటిని మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే, సో మనకి యొక్క పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 13,000 రూపాయలను కేటాయించడం జరిగింది. తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపాయలు 13,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పథకాన్ని 5 సంవత్సరాల కాలానికి 2023-24 నుండి 2027-28 వరకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తున్నది. సో మనకి ఈ యొక్క పథకాన్ని ఎన్ని సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టడం జరిగిందంటే 5 సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టడం జరిగింది. మనకు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఆ 5 సంవత్సరాలు అంటే ఎప్పటి నుంచి అంటే 2023-24 నుండి 2027-28 వరకు. ఓకేనా? 2023-24 నుండి 2027-28 వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ యొక్క పథకానికి నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క పథకం అనేది అమలు చేయబడుతుంది. సో ఎవరు అమలు చేస్తున్నారంటే సూక్ష్మ, చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. సో నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ పథకం కింద 18 రకాల వృత్తులను తీసుకురావడం జరిగింది. మొత్తం ఎన్ని రకాల వృత్తులు అంటే మొత్తం 18 రకాల వృత్తులను తీసుకురావడం జరిగింది. మరి ఆ 18 రకాలు ఏంటి అంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వడ్రంగులు కానీ, స్వర్ణకారులు కానీ, అలాగే చెప్పులు తయారు చేసేవారు కానీ, అలాగే మన కుట్టు మిషన్ కుట్టేవాళ్ళు కానీ, సో ఇలాంటి 18 రకాల వృత్తులను ఈ యొక్క పథకం కింద తీసుకురావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. వీరందరికీ కూడా ఈ పథకం చేయూతను అందించబోతుంది. సో నెక్స్ట్, వీటి యొక్క ప్రయోజనాలు ఏంటి, మరి ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ప్రయోజనాలు కనుక చూసినట్టయితే, నైపుణ్య స్థాయి పెంపునకు శిక్షణతో పాటు శిక్షణ సమయంలో 500 రూపాయలను ఉపకార వేతనం అందిస్తారు. అంటే ఈ యొక్క పథకానికి ఫస్ట్ శిక్షణ ఇస్తారు. సో ఆ శిక్షణ సమయంలో 500 రూపాయల ఉపకార వేతనం కూడా కలిగించడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు ఇందులో శిక్షణ ఇస్తారు, శిక్షణతో పాటుగా 500 రూపాయలను కూడా స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, శిక్షణ అనంతరం ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతుంది. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చేతి వృత్తుల, కుల వృత్తుల వారికి పరికరాల కొనుగోలుకు 15,000 రూపాయలను టూల్ కిట్గా అందించడం జరుగుతుంది. చేతి వృత్తుల వారికి, అలాగే కుల వృత్తుల వారికి వారి యొక్క కావాల్సిన పనిముట్లను, ఆ యొక్క పరికరాలను కొనుక్కోవడానికి వాళ్ళకు 15,000 రూపాయలను అందించడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే, 2 విడతల్లో 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి మొత్తం 2 విడతల్లో 3 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది. అందులో మొదటి విడతల్లో మనకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. సో ఎంత కాలానికంటే 18 నెలల కాల వ్యవధితో ఈ యొక్క ₹1,00,000 అందించడం జరుగుతుంది. సో మరి ఎంత శాతం వడ్డీతో అంటే 5% వడ్డీతో 18 నెలల కాలానికి ₹1,00,000 అందించడం జరుగుతుంది. ఇది మొదటి విడత కింద. సో నెక్స్ట్ చూసినట్టయితే, మిగిలిన ఇంకా అడిషనల్గా 8% వడ్డీని కేంద్ర ప్రభుత్వమే చెల్లించడం జరుగుతుంది. 8% వడ్డీని కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే, ఈ యొక్క రెండో విడతలో 2 లక్షల రూపాయలను లోన్ని 30 నెలల కాల వ్యవధితో అందించడం జరుగుతుంది. అంటే మనకు ఇక్కడ ఫస్ట్ అంటే మొదటి విడతలో కనుక ఈ యొక్క ₹1,00,000 తీసుకుంటాం కదా. సో ఆ తీసుకున్న అమౌంట్ని సరైన సమయంలో అంటే ఆ 18 నెలల కాలంలో చెల్లిస్తే మళ్ళీ ఒక రెండో విడత కింద మనకు ₹2 లక్షల అందించడం జరుగుతుంది. సో మొత్తంగా ₹3 లక్షల అందించడం జరుగుతుంది.
జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనకు కరెక్ట్గా చెల్లిస్తే నెక్స్ట్ తర్వాత 3 లక్షల రూపాయలను కూడా అందించే ఛాన్స్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మొత్తంగా 2 విడతల్లో 3 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది. సో అందులో భాగంగా మొదటి విడత కింద 1 లక్ష రూపాయలను 18 నెలల కాలానికి 5% వడ్డీతో అందించడం జరుగుతుంది. సో ఇందులో 8% వడ్డీని కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడం జరుగుతుంది. అలాగే రెండో విడతల్లో ఎట్లుంటుందంటే రెండో విడతలో మొత్తం 30 నెలల కాలానికి గాను ఇంకా 2 లక్షలు మొత్తం అందించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 30 లక్షల మందికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో మొత్తం 30 లక్షల మందికి ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం కింద 30 లక్షల మందికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎంతమందికి అని, సో 30 లక్షల మందికి. సో నెక్స్ట్ చూసినట్టయితే సో ప్రతి లావాదేవీకి ₹1 చొప్పున గరిష్టంగా నెలకు 100 లావాదేవీల వరకు ప్రతి నెల లబ్ధిదారుని ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి లావాదేవీకి కూడా ₹1 చొప్పున గరిష్టంగా నెలకు 100 లావాదేవీల గరిష్టంగా 100 లావాదేవీల వరకు కూడా ప్రతి నెల లబ్ధిదారుని ఖాతాల్లో ఈ యొక్క అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే నాణ్యత ధృవీకరణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే బాధ్యత సైతం కేంద్రమే తీసుకుంటుంది. ఈ యొక్క పరికరాలను తయారు చేసిన పరికరాలను వాటి యొక్క నాణ్యత కానీ అలాగే వాటి యొక్క ఉత్పత్తి మార్కెటింగ్ అంటే ప్రమోట్ చేసే బాధ్యత కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పటివరకు ఈ పథకానికి 81 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం ఇప్పటికీ ఈ పథకం స్టార్ట్ చేసి మనకు దాదాపుగా ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేశారంటే ఇప్పుడు దాదాపుగా 4 మంత్స్ అవుతుంది. సో ఈ యొక్క 4 నెలల కాలంలో మొత్తంగా 81 లక్షల పైగా దరఖాస్తులు రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సో ఈ పథకం అమలవుతున్న మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఈ పథకం మొట్టమొదటిసారిగా అమలవడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి టోల్ ఫ్రీ నెంబర్ కనుక చూసినట్టయితే 1800267777 1800267777 అనేది ఈ యొక్క పథకం యొక్క టోల్ ఫ్రీ నెంబర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్. సో ఈ యొక్క పథకాన్ని మనం వెబ్సైట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో వెబ్సైట్ నేమ్ కనుక చూసినట్టయితే pm.vishwakarma.gov.in. సో ఇది ఈ పథకం యొక్క వెబ్సైట్గా చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవి మనకు ఈ పథకం యొక్క కీ పాయింట్స్. సో ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఇందులో నుండి అడిగే ఛాన్స్ ఉంది. ఈ పథకానికి సంబంధించిన కీ పాయింట్స్ అన్నీ కూడా ఇవే. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఆల్మోస్ట్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఇది. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇంకెంతమందికి షేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.